హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక తెలుగు సంగీత దర్శకుడు ప్రపంచంలోని అత్యున్నతమైన ఆస్కార్ అవార్డు అందుకొని భారతదేశ గర్వంగా నిలిచాడు. కానీ ఆయన ప్రయాణం మాత్రం అంత సులభం కాదు. ఎన్నో బాధలు, కష్టాలు, నిరంతర సాధన, సంగీతంపై అపారమైన ప్రేమ ఇవన్నీ కలిసి ఒక లెజెండ్ను తయారు చేశాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది సంగీత మాంత్రికుడు ఎంఎం కీరవాణి జీవిత కథ. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 1961 సంవత్సరం జూలై 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు. తన పూర్తి పేరు కోడూరి మరకటమణి కీరవాణి. తన తండ్రి శివశక్తి దత్త ఒక రచయిత, కథా రచయిత. ఇంట్లోనే కళా వాతావరణం ఉండటంతో చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి పెరిగినది. హార్మోనియం, పియానో, కీబోర్డ్ వంటి వాద్యాలను నేర్చుకుంటూ సంగీతంపై తనదైన శైలిలో అభివృద్ధి చేసుకున్నారు. సినిమాలలో అవకాశం రావడం అంత సులభం కాదు. కీరవాణి గారి మొదట్లో ప్రముఖ సంగీత దర్శకుడు కె చక్రవర్తి గారి వద్ద అసిస్టెంట్గా పనిచేశారు. వందలాది పాటలు, రికార్డింగ్లను దగ్గరగా పరిశీలిస్తూ సంగీతంలోని ప్రతి అంశాన్ని నేర్చుకున్నారు. 1990 సంవత్సరంలో వచ్చిన మనసు మమత సినిమాలో సంగీత దర్శకుడిగా తొలిసారి అవకాశం వచ్చినది. తర్వాత అల్లరి ప్రియుడు, క్రిమినల్, పెళ్లి సందడి, అన్నమయ్య వంటి సినిమాలలో కీరవాణి గారికి అపారమైన గుర్తింపు తెచ్చాయి. కీరవాణి సంగీతంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పాటలు కేవలం వినడానికి మాత్రమే కాదు, మనసుని తాకుతాయి. క్లాసికల్ సంగీతాన్ని ఆధునిక సంగీతంలో కలిపి కొత్త అనుభూతిని అందించారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సంగీతం అందించారు. హిందీలో ఎంఎం క్రీమ్ పేరుతో, తమిళంలో మరకటమణి పేరుతో ప్రసిద్ధి చెందారు. రాజమౌళి గారితో ప్రత్యేక అనుబంధం ఉంది. కీరవాణి గారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుటుంబ సభ్యులే. ఈ ఇద్దరు కలయికతో వచ్చిన ప్రతి సినిమా సంగీతపరంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ సినిమాలు ఏమిటంటే స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, ఛత్రపతి, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్రతి సినిమాలలో నేపథ్య సంగీతం ప్రేక్షకులను మరో ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళినది. ఇప్పుడు వీరిద్దరి కలయిక రాజమౌళి గారి దర్శకత్వంలో మహేష్ బాబు గారు నటిస్తున్న వారణాసి సినిమా. ఈ సినిమాకి సంగీతం కీరవాణి గారు అందిస్తూ ఉన్నారు. 2027 సంవత్సరం ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాహుబలితో ప్రపంచనాన్ని సృష్టించారు కీరవాణి గారు. 2015 సంవత్సరంలో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినది. సినిమా నేపథ్యం, సంగీత, భావోద్వేగ గీతాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2017లో వచ్చిన బాహుబలితో ఆయన పేరు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళినది. 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్లో నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయినది. 2023లో ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించినది. ఆ తర్వాత అకాడమీ అవార్డు ఆస్కార్ పేరుతో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్నది. ఇది భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచినది. ప్రపంచ వేదికపై తెలుగు పాట మారుమోగినది. కీరవాణి గారు తన కెరీర్లో అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్, జాతీయ చలనచిత్ర అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు, అనేక అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. వీరితో పాటు గేయ రచయిత బోస్ గారితో కలిసి పలు అవార్డులను అందుకున్నారు. కీరవాణి చాలా సింపుల్ వ్యక్తి. అనవసరమైన ప్రచారానికి దూరంగా ఉంటారు. ప్రతి పాట కోసం నెలల తరబడి శ్రమిస్తూ ఉంటారు. అందుకే ఆయన సంగీతం కాలాన్ని దాటి నిలిచిపోతున్నది. ఒక చిన్న పట్టణం నుంచి ప్రారంభమైన ప్రయాణం ప్రపంచంలోని అత్యున్నత సినీ అవార్డు వరకు చేరినది. ఇది కేవలం ఎంఎం కీరవాణి విజయం మాత్రమే కాదు,
తెలుగు సంగీత భారతీయ సినీ పరిశ్రమ గర్వించే విజయ కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.